మొన్నట్లా ఇంటర్లతోని కలిసి అడవి జంగల్లకు పోయిన ముల్లా పిక్నిక్ అని ఆడ చెట్లకు నాకులను ఇరిసినట్టు చేయగానే పాలు గారుతున్నాయి. ఇదేందిరో గిట్లున్నాయని మస్తు పరిశాన్ అయినా. ఇట్లా కూడా ఉంటాయా అని మా అమ్మమ్మని అడిగితే పానాలు తీసేటివి కూడా ఉంటాయని చెప్పింది. మనకెందుకు తీయని చేతులు కడుక్కున్నా కానీ గసొంటి ఇచ్చేత్రమే ఒకటి గిడ కానొచ్చింది. అందరికీ చూపిద్దామని మన జోరుదారులకు పట్టుకొచ్చినాం. చలో ఆలస్యం ఎందుకు మరి. ఇచ్చేంత్రమన్నారు. ఇన్నేమో యూత్ పిల్లగాండ్లు భక్తిగా దండాలు పెట్టి ఫోటోలు వీడియోలు తీసుకొని రీల్స్ చేస్తున్నారని గరానికి రాకుండ్రుల్లా. పూరాగా చూస్తే మీకే సమజైతది ఆ ఇచ్చేంత్రం ఏందో. తాటి ఈత చెట్లకు గదా కలువారినట్టే ఈ ఆప చెట్టుకు పాలు గారుతున్నాయి, దారలు పోతున్నాయి, నురుగులు కక్కుతున్నాయి. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొలిరెడ్డిపల్లి ఊరి చెరువు గట్టుకాడున్న యాప చెట్టుకు 3-4 రోజులకించి పాలు గారుతున్నాయట. అసుంట పోయిన పశువుల కాపలర కంట్ల పడేటాళ్లకు ఊరల్లో షోల పడ్డది ముచ్చట. ఇక తెలిసి తెలివంగానే అందరికందరచ్చి పసుపు కుంకుమలేసి ఊదుబత్తులు ముట్టించి కొబ్బరికాయలు కొట్టి దండాలు పెట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు. దండాలు పెట్టుకుంటా పోటువలు దిగుతున్నారు, రీల్స్ చేసి సోషల్ మీడియాలు ఇడుస్తున్నారు. మరి యాప చెట్టుకు ఇట్లెట్లా పాలు గారుతున్నాయో తెలియక మస్తు పరిశాన్ అవుతున్నారు. కానీ అప్పుడప్పుడు ఇట్లా యాప చెట్లకు పాలుగారుడు కామనే, దాంట్లో పెద్దగా ప్రత్యేకం ఏం లేదు, మహిమ కూడా ఏం లేదన్నట్టుగానే చెట్ల గురించి తెలిసినోళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఎవల నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఎవరినేం అనలేం.